హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్. అదేవిధంగా మన ఛానల్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి మా. అదేవిధంగా ఈ రోజు ఇది జూన్ 7 కరెంట్ అఫైర్స్ మా, ఇది 2025 జూన్ 7 కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మన ఛానల్ తరపున ప్రతి ఒక్కరికి వచ్చేసి బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క ఛానల్ తరపున ప్రతి ఒక్కరు మీ శుభాకాంక్షలు మన ఛానల్ తరపున. అయితే ఇక్కడ ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా మెయిన్ వచ్చేసి ఏంటంటే అన్నదాత సుఖీభవ. అయితే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఇక్కడ మెయిన్ స్కీమ్ అంటే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం కింద 2025 జూన్ 25 వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి తన రైతు యొక్క పెట్టుబడి కోసం మొత్తం వచ్చేసి గవర్నమెంట్ వచ్చేసి ఎంతకంటే 20,000 రూపాయలు దీన్ని కేటాయించడం జరిగింది సార్. 20,000 రూపీస్ కేటాయించడం అంటే ఇక్కడ ఏంటంటే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వంతో సహా మొత్తం 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించింది. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి 2025 జూన్ 2 ఈ యొక్క అన్నదాత సుఖీ కింద రైతు యొక్క పెట్టుబడి కోసం 20,000 రూపాయలు ఇస్తామా. ఆల్రెడీ పిఎం కిసాన్ కింద వచ్చేసి పిఎం కిసాన్ పథకం కింద 6,000 రూపాయలు ఇస్తుంది. అదేవిధంగా మిగతా వచ్చి 14,000 రూపాయలు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఇది మొత్తం ఎన్ని విడతలు అంటే 3 విడతల్లో ఈ యొక్క 3 విడతల్లో డబ్బులు ఇస్తుందన్నమాట. మొదటి విడత వచ్చేసి 5,000 రూపాయలు, సెకండ్ విడత వచ్చేసి 5,000 రూపాయలు, మూడో విడత వచ్చేసి 4,000 రూపాయలు, మొత్తం వచ్చేసి 14,000 రూపాయలు ఇస్తామా రాష్ట్ర ప్రభుత్వం. ఏంటంటే అన్నదాత సుఖీభావ కింద. అదేవిధంగా ఈ పథకం ఎంత మంది లబ్ధి పొందుతుంటే 45,700 లక్షల మంది అంటే 45,70,000 మంది ఈ పథకం కింద వర్తిస్తారు సార్. అయితే మెయిన్ వచ్చేసి అన్నదాత సుఖీభావ కింద ఎంత మంది రైతులకు లబ్ధి పొందుతుందంటే 45,071 లక్షల మందికి ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తుందన్నమాట. అది కూడా ఏంటంటే 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ యొక్క స్కీమ్ కింద వర్తిస్తుంది అన్నమాట. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలిసారిగా 3వ జాతీయ సి కొయాం పోటీలు వచ్చేసి 2025 లో మచిలీపట్నంలోని మంగిపాడులోని ఈ యొక్క తీరంలో ఈ యొక్క దీన్ని ప్రారంభించమాట. అయితే మొత్తం ఎన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటే మొత్తం 23 రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. అదేవిధంగా ఎంతమంది అంటే 1016 మంది అత్యధిక వాళ్ళు దీంతో పాల్గొంటారు అనమాట. అయితే దీన్ని ఎవరు పాల్గొంటే మంత్రి వచ్చేసి ఎక్సైజ్ మంత్రి వచ్చేసి అంటే కొల్ల రవీంద్ర గారు దీన్ని లాంచ్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి ఆయుష్మాన్ భారత్ కింద రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి వచ్చేసి ఎంత ఇస్తుందంటే 1.5 లక్షల రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్ గా నుంచి జూన్ 6 కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ఎవరైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి 1,00,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బీమా మాదిగా ఇన్సూరెన్స్ ప్రకటించింది. ఏస్తుందంటే ఆయుష్మాన్ భారత్. ఇది ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ వచ్చేసి మనకు వెరీ ఇంపార్టెంట్. పిఎం ఆయుష్మాన్ భారత్ వచ్చేసి పిఎం ఆయుష్మాన్ భారత్. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ ఇప్పుడంటే 2018లో లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ యొక్క లక్ష్యం అంటే భారతదేశంలో 5 lakhs వరకు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమా సౌకర్యం కలిగిస్తున్నమాట. ఏదైనా రోడ్డు ప్రమాదంలో మరణిస్తే 1.5 లక్షలు. అదేవిధంగా ఇన్సూరెన్స్ 5 lakhs ఇస్తారు. అయితే ఆయుష్మాన్ భారత్ 2008 లో లాంచ్ చేశారు. ఆయుష్మాన్ భారత్ యొక్క లక్ష్యం అంటే భారతదేశంలోని 58 కోట్ల మందికి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ లైఫ్ ఇన్సూరెన్స్ బీమా ఇన్సూరెన్స్ కల్పించారు. అదేవిధంగా అంతకుముందు వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ఏంటంటే మెయిన్ 1,000 రూపాయల దాకా నుంచి 25 లక్షల రూపాయల వరకు 25 lakhs వరకు బీమా సౌకర్యం కల్పిస్తుంది. అట్లనే కూడా ఆయుష్మాన్ వచ్చి కేంద్ర ప్రభుత్వం 5 lakhs ఇన్సూరెన్స్ బీమా కల్పిస్తుందన్నమాట. ఏ స్కీమ్ అంటే ఆయుష్మాన్ భారత్ ఎవరంటే బ్యాండ్ నంబర్స్ స్కూల్ టీచర్స్ దీనికి బ్యాండ్ నంబర్స్ ఉంటారు. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపో రేట్ వచ్చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసి రిపో రేట్ వచ్చేసి ఎంత పెంచింది. రిపో రేట్ వచ్చేసి ఎంత అంటే రిపో రేట్ ఇక్కడ మెయిన్ రిపో రేట్ 2025 జూన్ 4/6 ఎంత త్రైమాసిక పద్ధతి ప్రయోగించింది. అయితే రిపో రేట్ వచ్చేసి మన ఆర్బీఐ ప్రకారం వచ్చేసి రిపో రేట్ ఎంత అంటే 2025 జూన్ 4-6 మధ్య జరిగిన సమావేశంలో రిపో రేట్ ఈ రిపో రేట్ ఎంతంటే 5.5%. దీనికి ఎంత పాయింట్ తగ్గించింది 50 పాయింట్ ఆర్బీఐ రిపో రేట్ మీద తగ్గించింది. రిపో రేట్ అంటే వాణిజ్య బ్యాంకులు వచ్చేసి ఆర్బీఐ అప్పించడానికి రిజర్వ్ బ్యాంక్ అనేది ఏంటంటే రిపో రేట్ అంటారు. రిజర్వ్ బ్యాంక్ యొక్క మెయిన్ వచ్చేసి రిపో రేట్ ఎంత ఉందంటే 2025
2025 వచ్చేసి జూన్ 4 నుంచి ఆర్బీఐ ఈ యొక్క సమావేశంలో ఎంత ఉందంటే 5.5%. ఎంత తగ్గించంటే 50 పాయింట్ తగ్గించారు. అయితే రిపో రేట్ వెరీ ఇంపార్టెంట్. రిపో రేట్ ఎప్పుడు ఏర్పడిందంటే 1992లో రిపో రేట్ ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్. అదేవిధంగా రివర్స్ రిపో రేట్ కూడా ఇంపార్టెంట్. రివర్స్ రిపో రేట్ ఏర్పడింది. రివర్స్ రిపో రేట్ 1996 లో ఏర్పడింది. అదేవిధంగా మన దేశం యొక్క జీడీపీ రేటు 2025-26 ఎంత అంటే 6.5% ఉంది. అదేవిధంగా సిఆర్ఆర్ వచ్చేసి నగదు నిష్పత్తి వచ్చేసి 3% ఉంది. ఒకప్పుడు 4% ఉంది. ఎంత పాయింట్ 100 పాయింట్స్ తగ్గించింది. అదేవిధంగా ఇన్ఫ్లేషన్ అంటే 4% నుంచి 3.7% తగ్గించింది. అయితే కరెంట్ అఫైర్స్ అంటే మన దేశం యొక్క జీడీపీ రేటు ఆర్బీఐ ప్రకారం ఏంటంటే 2025-26 ప్రకారం 6.5 మాత్రమే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది. అయితే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎస్టాబ్లిష్ అంటే 1935 ఏప్రిల్ 1 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు నేషనల్ బ్యాంక్ ఎప్పుడు చేసిందంటే నేషనల్ బ్యాంక్ అంటే జాతీయ బ్యాంక్ ఎప్పుడు నేషనల్ బ్యాంక్ ఎప్పుడు అంటే 1949 జనవరి 1 దీన్ని ఏర్పడింది. మన కాన్సెప్ట్ కలిగామా ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు నేషనల్ బ్యాంక్ చేసింటే 1949 జనవరి 1 ఏర్పడింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రైవేట్ ఎక్కడ అంటే ముంబైలో ఉంది. ముంబై. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రైట్ గవర్నర్ వచ్చేసి 26వ వార్డు వచ్చేసి ఎవరంటే 26 సంజయ్ మల్హోత్రా. సంజయ్ మల్హోత్రా వచ్చేసి ఈయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 26వ వాడు. అంత ముందు వచ్చేసి అంటే శశికాంత్ దాస్ ఈయన ఎన్నో అంటే 25th పర్సన్. అయితే ప్రైవేట్ సంజయ్ మల్హోత్రా ఇద 26%. ఇద 2025 2024 డిసెంబర్ 12 ఎన్నికయ్యాడు. ఇదంటే ఆర్బీఐ గవర్నర్ గా సంజయ్ మల్హోత్రా. అదే విధంగా ఈయన అంత ముందు దేని పనిచేస్తుంటే రెవెన్యూ కార్యదర్శి గా సెంట్రల్ రెవెన్యూ కార్యదర్శి గా పనిచేయనమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ లక్ష్యం ఏంటంటే కరెన్సీని ముద్రించడం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ కరెన్సీని ముద్రిస్తుందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 రూపాయలు 1000 రూపాయల నోటు ఎప్పుడు రద్దు చేసుకుంటే 2016 నవంబర్ 8న రద్దు చేయడం జరిగింది సార్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అదే విధంగా కొత్తగా వచ్చేసి 2000 రూపాయల నోటును ఎప్పుడు ముద్రించారంటే 2016 నవంబర్ 8న 2000 రూపాయల నోటు ముద్రించారన్నమాట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే అదే విధంగా 2019 ఏప్రిల్ నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటును ముద్రించడం నిలిపివేసిందన్నమాట. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి గవర్నర్ వచ్చేసి ఎవరంటే 1935 వచ్చేసి ఎవరంటే ఓస్టర్ స్మిత్. అదే విధంగా 1947 లో ఆర్బీఐ గవర్నర్ వచ్చిన తొలి భారతీయుడు వచ్చిన అంటే సిడి దేశ్ముఖ్. అదే విధంగా తొలి ఆంధ్ర వచ్చేసి అంటే ఆర్బీఐ గవర్నర్ వైవి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ తెలుగు ఆంధ్ర అంటే ఆర్బీఐ గవర్నర్ మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ తొలి తెలుగు వాడు వచ్చేసి అంటే వైవి రెడ్డి గారు ఎన్నుకోనమాట. అదే విధంగా అక్కడ మనకు మెయిన్ ఇంపార్టెంట్ రిపో రేట్ అంటే పేరెంట్ 6 మనకు ఏంటంటే 5.5% రిపో రేటు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ప్రముఖ స్పోర్ట్స్ వచ్చేసి ప్రముఖ క్రికెటర్ వచ్చేసి బౌలర్ ఎవరంటే లెగ్ స్పిన్నర్ సీనియర్ ఆటగాడు ఎవరంటే అంతర్జాతీయ మ్యాచ్ కి రిటైర్ ఇచ్చారు. అతని పేరు వచ్చేసి ఏంటంటే పీయూష్ చావ్లా ఇతర రిటైర్మెంట్ పాయింట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కి. అయితే ఈయన ఓన్లీ లెగ్ స్పిన్నర్ 7 గోల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ కి. మొత్తం వచ్చేసి ఈయన 3 టెస్ట్ మ్యాచ్లు 25 వన్డేలు 7 T20 మ్యాచ్ లాడు. మొత్తం ఓవరాల్ వచ్చేసి 43 వికెట్ తీసిన 3 ఫార్మాట్ అంటే వన్డే మ్యాచ్, టెస్ట్ మ్యాచ్, T20 మ్యాచ్ మొత్తం 43 వికెట్ తీశాడు. అదేవిధంగా ఆయన వయసు ఏంటంటే 36 సంవత్సరాలు. అదేవిధంగా ఐపీఎల్ కూడా మొత్తం 192 మ్యాచ్లు ఆడాడు. ఐపీఎల్ లో 192 వికెట్ తీశాడు. అదేవిధంగా ఈయన పంజాబ్ నుంచి ఆడాడు. నెక్స్ట్ కేకేఆర్ నుంచి ఆడాడు. అదేవిధంగా కేసీఆర్ నుంచి ఆడాడు. అదేవిధంగా నెక్స్ట్ ముంబై జట్టు నుంచి ఆడాడు. మొత్తం ఐపీఎల్ లో 4 జట్టు నుంచి పోటీ చేశాడు ఆడాడు. పంజాబ్, కేకేఆర్, నెక్స్ట్ సిఎస్ఆర్, ముంబై జట్టు నుంచి ఆడాడనమాట. అంటే ప్రముఖ పరిశ్రమ అంటే పీయూష్ చావ్లా అది మనకి ఇంపార్టెంట్. అదే విధంగా ప్రతి సంవత్సరం కొత్త దినోత్సవం అంటే మనకు జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం ఏ రోజు ఉంటే జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అంటే జూన్ 7. అయితే దీని యొక్క థీమ్ వచ్చేసి 2025 థీమ్ వచ్చేసి అంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్. ఇక్కడ మెయిన్ వచ్చేసి థీమ్ ఏంటంటే 2025 థీమ్ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం జూన్ 7. దీని యొక్క థీమ్ వచ్చేసి లక్ష్యం ఏంటంటే ఫుడ్ సేఫ్టీ సైన్స్ ఇన్ యాక్షన్ అంతో ఈ ఒక్కసారి 2025లో ఐక్యరాజ్యం ప్రకటించింది.
అదేవిధంగా ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఈ యొక్క డేట్ మా ఈ యొక్క డేను ఎప్పటి నుంచి అంటే 2019 నుంచి ఈ యొక్క డేను జరుపుకుంటారు అనమాట. అదేవిధంగా 2024లో వచ్చేసి మన దేశం వచ్చేసి మనకి ఎఫ్ఏఓ ప్రకారం వచ్చేసి మన దేశం 2024 ప్రకారం 9.5 కోట్ల మంది పోషకాల లోపంతో బాధపడుతున్నారు. అదేవిధంగా యూఎన్ ప్రకారం మన దేశం వాళ్ళు వచ్చేసి 6.8 టన్నుల ఆహారాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఒక్కొక్కరికి దీని విలువ వచ్చేసిందంటే 5 కోట్స్ 50 కోట్లు. అదేవిధంగా ఒక వ్యక్తి సగటున 50 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఎవరంటే ఇది ఎవరు ప్రకటించారంటే ఎఫ్ఏ వాళ్ళు ప్రకటించారు. అదేవిధంగా మనకేంటంటే హంగరీ ఇండెక్స్ లో ప్రపంచ హంగరీ ఇండెక్స్ లో 2024 ప్రకారం అవుట్ ఆఫ్ వచ్చేసి 127 దేశాల్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 105వ ర్యాంక్ ఉంది ప్రపంచ ఆహార సూచికలో. ఇవన్నీ మనకు ఎగ్జామ్ లో అడిగే ఛాన్స్ మాట. కానీ ఒకటి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదంటే June 7 జరుపుకుంటాం సార్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.